పాదాలకు నా యొక్క నమస్కారం. అదేవిధంగా నాకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువుల యొక్క పాదాలకు నా యొక్క నమస్కారం. విషయం ఏమిటంటే, మా తాత నాకు కర్రసం విద్య నేర్పించినటువంటి విద్య ప్రదర్శన మేమందరి ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదేంటంటే, మా తాతగారు 3 విషయాలు చెప్పింది నాకు. మొదట, నువ్వు నేర్చుకున్న విద్య 10 మందికి పంచాను. అది నేను 10 మందికి పంచకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 4-3కే నేర్పించా. అది ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకునే ప్లేసు కాదు, సమయము కాదు. అందువలన నేను నేర్పించకపోవడానికి కారణం ఇదే. నన్ను దయచేసి క్షమించండి మిత్రులారా. ఓకే. రెండో విషయం ఏమిటంటే, నువ్వు 10 మందిలోనూ మాట్లాడుతున్నావు అంటే, ఒకసారి నువ్వు ఏదో ఒకటి సాధిస్తా అని చెప్పినప్పుడు నువ్వు ఒక్కసారి మీసం తిప్పి 10 మందిలో చెప్పు. ఎందుకంటే నువ్వు మీసం తిప్పి చెప్తున్నావు అంటే అది నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావని. ఇక్కడ చూడు తాతగారు, ఇక్కడ 10 మంది లేకపోవచ్చు, కానీ దాదాపు 300 మంది ఉన్నారు. అందులోన అందరి ముందు చెప్తున్నా, కర్రసం విద్యలో నీ పేరు పక్కన నిలబెడతానని. అదేవిధంగా నాన్నగారు నాకు చెప్పినటువంటి మాట, ఒక్క పేదవాడి గౌరవాన్ని నిలబెట్టే ఒక చదువు మాత్రమే. మా నాన్నగారి పేరు చదువులోను, మా తాతగారి పేరు బోయ తిమ్మయ్య గారు. మా బోయ తిమ్మయ్య గారు అంటే ఏంటో కర్ర విద్యా స్వామిలో నేను నిరూపించాను. ఆయన మనవడు ఎలా ఉంటాడో చూపెడతాం. అదేవిధంగా మూడో విషయం ఏమిటంటే, ప్రపంచంలో 2 పాదాల కింద నీ యొక్క తల ఉంచు. మొదట నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క పాదాలకు నీ యొక్క తల ఎప్పుడు వాళ్ళ కిందనే ఉంచు. రెండోది, నీకు గురువు విద్యని నేర్పించేటటువంటి గురువు యొక్క పాదాల కిందనే నీ పాదం నిలవించు. ఇక్కడ నా వలన ఏదైనా ప్రాబ్లం అయ్యింటే దయచేసి నన్ను క్షమించమని వారి యొక్క పాదాలకు నా యొక్క మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతూ దీవిస్తున్నాను. వారు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారని కోరుకుంటున్నాను. ఇంకా యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే, గగనమనే అడుగుతాడు విజయ్ సంకల్ప దీక్ష. అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే, గగనమనే విజయ్ కొంచెం పాడ విజయ్ ఎన్నికలోంచి కింద ఎన్నికలోంచి పోతాయి బాగా